తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. చోరీలకు పాల్పడుతూ ఆ సొమ్ముతో గోవాలో విలాసాలు చేస్తున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వీరిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న రమేష్, రఘునందన్లను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు. ఎక్కడా సెల్ ఫోన్ ఉపయోగించకుండా తప్పించుకు తిరుగుతున్నారని వెల్లడించారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వీరు స్థానికంగానే ఉంటూ పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రమేష్, రఘునందన్లకు జైల్లో ఏర్పడిన స్నేహంతో ఉమ్మడిగా దొంగతనాలు పాల్పడుతున్నారని విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం మనకి ఒక మంచి అఫెండర్ పాల్పోయిన రమేష్ అని అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం విజయవాడకి చెందినవాడు. ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది. మనకి 25/6/2024 మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సర్టెడ్ హ్యాండ్ గా, అంటే పక్కనే కిటికీ ఉంది, కిటికీ పక్కన డోరు, ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు. సో అలా పడుకున్నప్పుడు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడియని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు. సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది. ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు. సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు 25.5 తులాలు బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు 245/24 రిజిస్టర్ చేయడం జరిగింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్. వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్ కి వెళ్ళడు, ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు. అది వీడి అంటే మనం ఏంటంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నామంటే, ఇన్మేట్స్ కి నేను చెప్పేది పబ్లిక్ కి, గడియ ఇలా గడియ పెడతారు, పక్కనే కిటికీ ఉంటది, కిటికీకి ఆ తలుపులు కూడా వేసుకోరు, మరి గాలి వస్తుందో ఏమని అది ఓపెన్ చేసి ఉంటది, ఈ గడి ఉంటది. ఈడొచ్చేమో ఇట్లా ఇట్లా గడిగా ఇలా అన్నప్పటికీ గడి వచ్చేస్తుంది, లోపలికి ఎంట్రీ అయిపోతాడు. ఏ బెడ్రూమ్ కూడా తాళాలు వేయరు, ఏమీ ఉండదు, ఏమీ చెయ్యరు. సో డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. బెడ్రూమ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ ఈ పుస్తల తాడు, నల్లపోసలు అన్ని తీసి టేబుల్ మీదే పడేస్తారు, ఏది లాక్ చేయరు. ఏ బీరువాలు ఏవి కూడా లాక్ చేయరు. ఒకవేళ లాక్ చేసినా పక్కనే, లేకపోతే ఆ బీరువాకి అయినా తాళం తగిలించేసి ఉంచేస్తున్నారు. సో ఈ అఫెండర్ కి అవన్నీ కూడా టచింగ్ పాయింట్స్ గా ఉన్నాయి. ఇమీడియట్ గా వాడికి దొరికినంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎవరికి చెక్కట్లేదు. సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. గుంటూరు పట్టణంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలలో సరైన పత్రాలు లేని 198 బైక్లను సీజ్ చేసినట్టు సీఐ వంశీధర్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ మొత్తం 198 వాహనాలకు ఆర్టీఏ అధికారులు చలానాలు విధించినట్టు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని నల్లపాడు సీఐ అన్నారు. ప్రతి వారం కార్యక్రమం చేపడతామన్నారు. 17/8/2024 నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 2 అడిషనల్ ఎస్పీ సార్లు, అలాగే 8 మంది డిఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు మా స్టాఫ్ తోటి మొత్తం 198 వెహికల్స్ సీజ్ చేశాం. వీటిల్లో ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్, అట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్, డ్రైవ్ చేసిన వెహికల్స్, మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్, కొన్ని నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్, ఇవన్నిటి 198 సీజ్ చేసాం. వీటికి సంబంధించి ఫైన్ వేసి ఈరోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి చేత ఫైన్ వేసి పంపిస్తాం అనమాట. అంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీంట్లో సార్ ఉత్తర్వులు ఏంటంటే, ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తాం అనమాట. ఇవి కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు నిన్న మాకు జరిగింది, నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది, అట్లా కంటిన్యూ జరుగుతామని సార్ చెప్పారనమాట. దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒక రోజు ఒక పిఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే,
ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము, రెండోది లైసెన్స్ ఉండే విధంగా చూడటము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము, ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము, నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదు యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగిందనమాట. సార్వత్ర ప్రకారం ఈ డ్రైవ్ చేసి జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వవైభవం సంతరించుకుంటుందని ఏపీ రేషన్ డీలర్ రాష్ట్ర అధ్యక్షులు దివిలేల మాధవరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండీఈ వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చికటిమయం చేశారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ చేయాలని శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ దేశంలో నెంబర్ 1 స్థానంలో వర్ధిల్లి అనేక అవార్డులు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు వచ్చి ఒక మోడల్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రేషన్ డీలర్లకు స్వర్ణయుగంగా ఉంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయలు ఉన్న కమిషన్ 70-100 రూపాయలు చేశారు. అంతేకాకుండా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్రాంతి కానుకలు పెట్టి 10 రూపాయలు ఇవ్వటం, డీలర్లు చనిపోతే మట్టి కిత్తలు 15 ఏళ్ళు, జీవిత బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతి కూలీలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లందరినీ కూడా నాశనం చేసే కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి చట్టానికి విరుద్ధంగా సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి మా పట్టం కొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడి మా వ్యవస్థను తీసేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా శాంతం తీసేయకుండా కాపాడుకుని అనేక బాధలు పడి మా వ్యవస్థను కాపాడుకోవడం జరిగింది. మా యొక్క బాధలన్నీ కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళందరికీ తెలియజేసుకుని రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము వారిని కోరిన మీదట వారు మా సమస్యలపై కూటమి మేనిఫెస్టోలో డీలర్లకు సమస్యల పరిష్కారం చూపించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి వారు వచ్చిన వెంటనే చట్టానికి విరుద్ధంగా మాకు సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి ఎండీ వ్యవస్థని తొలగించి రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అది మా అందరికీ శుభసూచకం. అంతేకాకుండా గతంలో లాగానే అన్ని వస్తువులు గత 5 సంవత్సరాల్లో ఏ వస్తువులు ఇవ్వాల, పంచదార ఇవ్వలేదు, పూర్తిగా కందిపప్పు అసలే ఇవ్వలేదు, ఒక బియ్యంతో సరిపెట్టి ఆ వ్యవస్థను నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు గట్టి నమ్మకం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులకు పూర్వవైపు కల్పించడమే కాకుండా సంక్రాంతి, రంజాన్ తోఫాతో పాటుగా గతంలో ఇచ్చినట్టుగా 8 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చి రేషన్ డీలర్లందరినీ కూడా సమాజాల్లో గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా వారు చేస్తారని చెప్పి మేము పూర్తిగా ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కాకినాడ మండల వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు, నేరాల అదుపునకు గస్తీని ముమ్మరం చేసినట్టు స్పష్టం. రేషన్ డీలర్ల వ్యవస్థ పునరుద్ధరించడం శుభపరిణామం, కూటమి ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు. గుంటూరు పట్టణంలో పోలీసుల కాటన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 198 బైక్లను సీజ్ చేశామన్న సిఐ వంశీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.